ప్రైజ్ లార్డ్ అండి. బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయా అనే సిరీస్లో మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, చూద్దాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు. కానీ మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఏమని ఉందంటే, ప్రభువా ప్రభువా అని నన్ను ఎవరైనా పిలిస్తే పరలోక రాజ్యం రాడు కానీ తాడని యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు. దీనికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మరో వచనం ఏం కనబడుతుందంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనం చూస్తే అలా ఉంటుంది. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురని ఉంది. అక్కడేమని ఉందంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిస్తే పరలోక రాజ్యం రాడు ఉంది. కానీ ఇక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనంలో ఏమని ఉందంటే, ప్రభువు నామమును బట్టి ప్రార్థించే వారందరూ పరలోకం వస్తారని ఉంది. సో ఈ రెండు వాక్యాలు వ్యతిరేకంగా అనిపిస్తున్నాయి, కాంట్రడిక్షన్స్లా కనిపిస్తున్నాయి కదా. మత్తయి సువార్తలోకి వెళ్ళి అక్కడ ఎందుకు చెప్పాడు ఆ మాట మనం ఒకసారి చూద్దాం. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు రాడు అని చెప్తున్నప్పుడు పైన ఎవరి కోసం చెప్తున్నాడు? 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పరుడి, వారు గొర్రె చర్మములో వేసుకుని మీ యొద్దకు ఒత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. 9, మంచి ఫలములు ఫలింపిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు అన్నాడు. అబద్ధ ప్రవక్తలు మనం ఎట్లా పసిగట్టాలి? వాళ్ళ కోసం చెప్తున్న మాట అంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో రాడు అని చెప్తున్నాడు. సో ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది అబద్ధ ప్రవక్తల కోసం మాట్లాడుతున్నాడు. తండ్రి చిత్త ప్రకారంగా చేయవాడే, తండ్రి చిత్త ప్రకారంగా చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరలోక రాజ్యం వస్తాడని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనంలో అక్కడేమనుంది? అప్పుడు ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడని ఉంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం చివరి లైన్లో ఇలా ఉంది, యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో అక్కడ పేతురు ఆ మాట కోడ్ చేస్తున్నారు. అంటే అక్కడ ప్రభు అని రాయబడింది, ఇక్కడ యెహోవా అని రాయబడింది. ఈ మాట యేసు ప్రభు కోసం వాడబడింది. ఆయన నామములో మనం ప్రార్థన చేయాలి. వారు ప్రభు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారు విశ్వాసులైన సేవకులను ఎవరైనా సరే అందరూ ఆయన నామమును బట్టి రక్షణ పొందుతారు, కాబట్టి పరలోక రాజ్యంలో ఖచ్చితంగా వెళ్తారని అక్కడ మాట చెప్పబడింది. సో ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తల కోసం మాట్లాడుతున్నాడు, అక్కడ అందరు రక్షణ పొందుకున్న విశ్వాసాల కోసం మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ మనకి కాంట్రడిక్షన్స్లా కనిపించవచ్చు, కానీ అక్కడ సందర్భం వేరు, ఇక్కడ సందర్భం వేరు. మనం అర్థం చేసుకుని చదివితే దేవుని వాక్యం మనకి ఎంతో బాగా అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ ఎక్కడ కాంట్రడిక్షన్స్ ఉండవు. సో ఇలాగ మనం చదివితే చాలా విషయాలు మనకి క్లారిఫికేషన్ అవుతాయి. ప్లీజ్ లైక్ చేయండి.